హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజనా మైపాల. అండ్ నేనైతే సెకండ్ పార్ట్ ఆఫ్ కాలీఫ్లవర్ పచ్చడి ఇప్పుడు మీకు చెప్తున్నాను. అండ్ దానికోసం అయితే కొంచెం అమౌంట్ ఆఫ్ మెంతు పొడి వేసుకున్నాను నేను. అండ్ సాల్ట్, పసుపు అండ్ కారం కూడా వేసుకున్నాను అనమాట. చూసారు కదా నేను ఎంత మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను, ఆ మెజర్మెంట్స్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక్క కాలీఫ్లవర్కి ఇప్పుడు నేను చేస్తున్నది. అండ్ నేనైతే కొంచెం లెమన్ వాటర్, ఒక 4 లెమన్స్ని వాటర్ తీసేసి అదంతా స్క్వీజ్ చేసి ఆ లెమన్ వాటర్ అయితే వేసాను. అండ్ ఆవాలు ఫ్రై చేసుకొని అది పౌడర్ చేసుకొని ఆవు పిండి కూడా వేసుకోండి. నేను ఆ షార్ట్ క్లిప్ తీయడం మర్చిపోయాను, సో అందుకని చెప్తున్నాను అనమాట. అండ్ ఆయిల్ వేసుకొని మంచిగా దాన్ని కలిపి, పికిల్కి మనకి చాలా ఆయిల్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది గైస్. మరి మళ్ళీ ఆయిల్ ఎక్కువ అది ఇది అని ఏం కామెంట్ చేయొద్దు. పికిల్ అంటేనే ఆయిల్ ఉండాలి, ఎందుకంటే ఊరాలి కాబట్టి. దాన్ని మంచిగా కలిపేసుకొని, నేనైతే ఇందులో నిన్న పోపు వేసుకున్నాం కదా మనం, ఆవాలు, ఇంగువ, వెల్లుల్లి అండ్ ఎండుమిరపకాయలు వేసుకొని ఆ పోపు కూడా మంచిగా వేసుకొని అండ్ ఆయిల్ వేసుకుంటూ అలా మంచిగా కలిపేసాను అనమాట. అలా కలిపేసుకున్న తర్వాత మనం దాని మీద అయితే మూత పెట్టుకొని ఉంచాలి, ఊరుతుంది అనమాట. అండ్ యాక్చువల్లీ ఈ కాలీఫ్లవర్ పికిల్ వచ్చేసి మనకి 2-3 వీక్స్ అయితే ఉంటుంది పాడవకుండా. అండ్ ఇది మన ఫైనల్ లుక్. చూసారు కదా ఎంత బాగా టేస్టీ అండ్ యమ్మీగా వచ్చిందో కాలీఫ్లవర్ పికిల్. అండ్ ట్రస్ట్ మీ, చాలా బాగుంది గైస్ ఈ పికిల్ అయితే. ఐ మీన్ లైక్ మంచిగా ట్యాంగీగా క్రిస్పీగా ఉంటుంది కాలీఫ్లవర్స్ అంతా. సో ఫైనలీ డన్ విత్ ఆ పికిల్.